నష్టాన్ని చేకూరుస్తుంది. పేదల మీద నుంచి పొయ్యిలో పడినట్టుగా అవుతుంది. ఆలోచన చేయండి, పునరాలోచించుకోండి, పంతానికి పోకండి. ఆ రోజున 167 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేసింది ఇవాళ 300 కోట్లు కావచ్చు. అయినా 300 కోట్లతో మీరు చెయ్యండి. కమిషన్ ఎంత తీసుకుంటారో తీసుకోండి, మాకు తెలియదు కదండి. టెండర్ పిలిచి మీ ఓడి తీసుకోండి. మీరే మన ఎంపీ గారి కమిషన్ తీసుకునే మంచి కాదు, క్యాష్ పార్టీ అయినా ఆ లోకేష్ గారు చెప్పినోడికి ఇవ్వండి 300 కోట్లతో. ఏంది ఇది నాకు అర్థం కాదు. అదేమంటే మేము రాజకీయంగా బురద చల్లుతా ఉన్నారు. చాలా అన్యాయం జరుగుతుంది గుంటూరు పట్టణానికి. ప్రాణం మీద నుంచి పొయ్యిలో పడే పరిస్థితి వస్తుంది. ఆలోచించుకోండి, మీకే చాలా తెలుస్తుందని చెప్పాము. మేము ఏమంటే ఎవరి సలహాలు మేము చేసేస్తాం, ఎవరు అర్థమైనా చేసేస్తాం అంటే చేసుకోండి, మీరే అనుభవిస్తారు కర్మ. నేను జనం తెచ్చుకుంటాను మిమ్మల్ని. ఓకే, నిజంగా ఆ 11 మంది తప్పు చేసినట్టు అయితే హోంమంత్రి రాజీనామా చేయాలి. తన డిపార్ట్మెంట్ లో ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే సమయంలో మరి వాళ్ళు ఏం తప్పు చేశారు నాకు అర్థం కాదు. 24 గంటలలోపే ప్రొడ్యూస్ చేశారు. దాన్ని సస్పెండ్ చేసే అవసరం ఉంది. అంటే గోరంట్ల మాధవ్కి సమాచారం ఇచ్చారు. ఎవరు? ఆ కిరణ్ అనే వ్యక్తి గోరంట్ల మాధవ్కి సమాచారం అరెస్ట్ చేసి తీసుకొస్తున్నాం అనేటువంటి సమాచారం ఇచ్చారని కూడా ఎవరు అంటున్నారు. ఎంతవరకు నిజమో నాకు తెలియదు వాళ్ళు. కానీ ఎస్పీ గారు చెప్పాడే, మీరు అందరూ కూడా ఉన్నారు కదా అవునా. అదే రాష్ట్రం ఉంది, మేము ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పాం. ఎస్పీ ఆఫీసులో మీటింగ్ ఉంది, ప్రెస్ మీటు, కిరణ్ తీసుకొస్తున్నామని చెప్పాం. అదే రాష్ట్రం కాదని చెప్పండి. ఆయన ఎందుకు అసలు 11 మంది మీరు సస్పెండ్ చేశారు నాకు అర్థం కదా. ఒక ఆయన విఆర్ పంపించారు. ఏం కష్టం ఉన్నాయా నిజంగా? ఫోన్ అవకాశం నాకు తెలియకూడదనయ్యా. రిమాండ్కి వెళ్ళే ముందు పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు భోజనం బెటరా, మంచి లేవరా, ఎవరు టక్కన ఫోన్ పోలీసు పోయి ఇచ్చాడు. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు కాసేపు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత టక్కన కూడా తీసుకొని నీ కూడా ఇచ్చాడు. టక్కన మాట్లాడాడు. కాకుంటారా? దాంట్లో పడతారా? ఫోన్ ఏం మాట్లాడాడు? తప్పు కూడా ప్రయత్నం చేశాడా? పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడటమే నేరం అయితే యూ హ్యావ్ టు ఆస్క్ ఎక్స్ప్లెనేషన్. సస్పెండ్ చేసేస్తావా? ఏంటిది? హోంమంత్రి రాజీనామా చేయాలి దానికి. అది తప్పైతే ఏంటిది? దుర్మార్గం, అన్యాయం, అక్రమం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి అయినా ఒకటేనండి. అతను ఒకటే నిర్ణయానికి వచ్చాడు. ఆ పెద్ద మనిషి నన్ను అరెస్ట్ చేసి 53 రోజులు పెట్టారు. నాకు అనుమానం ఉండడంలో ఆపేసేస్తున్నాను. రెండో పని లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి అంతగట్టి లేదు, అప్పులు, క్యాష్ కొట్టుకోవడాలు, లోకేష్ బాబు ఈయన కాపాడారు ఆపేసేయాలి అంతే. కానీ అనుకుంటున్నాడు గ్యారంటీగా మూల్యం చెల్లించక తప్పదు. చరిత్ర అన్ని గమనిస్తూనే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా చెప్పవచ్చు. చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు మనవి చేస్తున్నా బాబు గారు, చంద్రబాబు గారు కలకాలం ఇలా ఉండదు నాయన. దీనికి నువ్వు మూల్యం చెల్లించక తప్పదు. నువ్వు చెల్లించకపోతే మీ అబ్బాయి ఎక్కడికి మారు. ప్రపంచం చూస్తూనే ఉంది, ప్రజలు చూస్తూనే ఉన్నారు, చట్టాలు చూస్తూనే ఉన్నారు. అడ్డగోలుగా మీరు మీ మీద జరుగుతున్నటువంటి ప్రచారాన్ని, అంటే మీరు అసమర్థ పరిపాలన చేస్తున్నారనే ప్రచారాన్ని, ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రచారాన్ని, అమరావతిలో దోపిడీ చేస్తున్నారనే ప్రచారాన్ని, విశాఖపట్నంలో దోపిడీ చేస్తున్నారనే ప్రచారాన్ని, మీ శాసనసభ్యులు ఎక్కడ పడితే అక్కడ లూటీలు చేస్తున్నారనే ప్రచారాన్ని డైవర్ట్ చేయడం కోసం అధికారుల్ని అరెస్ట్ చేయటం, స్కాములు లేకపోయినా స్కాములు ఉన్నట్టుగా సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం. కాగాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, ఎవరైనా అరెస్ట్ చేయాల్సిందే. అందరూ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిందే. ఏం జైల్లో ఉండిపోతా వాళ్ళు? జైల్లో చచ్చిపోతా? మమ్మల్ని జైల్లో చచ్చిపోతామే? రాదు వేరు సంవత్సరానికి వచ్చిందిగా వేరు. ఏంటి అన్నీ దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారు నేను మనవి చేస్తున్నా,
చాలా తప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. వయసులో పెద్దవారైనటువంటి మీరు 75వ పుట్టినరోజు జరుపుకున్న మీరు గుర్తుపెట్టుకోండి, దీనికి తగ్గ మూల్యం చెల్లించక తప్పదు. జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఇది టీడీపీ వాళ్ళు భయపెట్టిస్తున్నారా? భయపడతారు వాళ్ళ భయం వాళ్ళకి లేదు. మేము టీడీపీ వాళ్ళు భయపెట్టేవాడు ఇది ఎక్కడ పోయా బాబు. మమ్మల్ని భయపెట్టకపోతే చాలు. మమ్మల్ని గదిలో పెట్టి కొడతంటే మాట్లాడాల్సి వస్తుంది. ఏం చేయాలి మేము? నేను చెప్తానయ్యా, నువ్వు చెప్పావు కదా. ఏ ప్రభు చంద్రబాబు ఉట్టిగా కుదురుతాడా? జీవితాంతం ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడా? లేదా వాళ్ళ అబ్బాయి ముఖ్యమంత్రిగా ఉంటారా? వచ్చి మారవా ప్రభుత్వాలు? ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడికి? నేను రాజకీయాల్లోకి వచ్చిన 300 మంది ముఖ్యమంత్రులు వచ్చారు. చంద్రబాబు ఆపోజిషన్లోకి వెళ్ళాడు. శాస్త్రం ఉంటాడు చంద్రబాబు అధికారంలో. నువ్వు అపోజిషన్కి రావా? ఓ రోజు అటు ఇటు అంతేగా. ఇవన్నీ మర్చిపోతారా? ఇవన్నీ ప్రిసీడెన్స్ కావా? ఇవన్నీ సాంప్రదాయాలు కావా? ఏంటిది నడుతాం? భయపెట్టవలసిన పరిస్థితిలో మేము ఉన్నామా? భయపడాల్సిన పరిస్థితిలో ఉన్నాం. భయపడాల్సిన పరిస్థితిలో ఉండి గుండె జుటం చేసుకొని రాజు తేలుతున్నాం. మిలిటెన్సీతో ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి మీరు కల్పిస్తున్నారు. అది గుర్తుపెట్టుకొని మనం చేస్తున్నాం. ఓకే, రాత్రి పూట మ్యాచ్ ఇంటికి తీసుకెళ్ళి ఆధార్ పెట్టవచ్చు. ఆ రకంగా ప్లాన్ చేస్తున్నారు. మీరు చూసారా?